హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వైద్యర్ వైశాఖ్ బాబు. ఈరోజు మనం యాత్ర నివాస్కి వచ్చాం. ఆ యాత్ర నివాస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి అద్భుతాలు ఉంటాయి అది చూద్దాం. ఓకేనా? రండి, నాతో రండి. ఆ అద్భుతాలు, ఆ ఫెసిలిటీస్ అనేది చూద్దాం. ఓకేనా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. నాకు ఒకసారి తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్తారా? అక్కడ మన దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? యాత్రా నివాసం బెటర్ కదా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంచెం నాకు ఒకసారి చెప్తారా? ఇక్కడ 41 రూమ్స్ స్టార్ట్ అయ్యి జరిగింది. ఓకే, అందులో సూట్ రూమ్ ఉంటుంది, మిగతా ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయి, టేబుల్ రూమ్స్ 4, దాంట్లో బార్ ఉంది, రెస్టారెంట్ అటాచ్డ్ రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్. నెక్స్ట్ మన గెస్ట్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఏమేమి? బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టీవీ ఉంది, తర్వాత వాటర్ బాటిల్స్ కాంప్లిమెంట్ ఇస్తారు. ఇంకా ఫుడ్ మల్టీకలర్ రెస్టారెంట్ ఉంది, కాబట్టి మీకు కోరుకున్న వాటర్ తీసుకోవచ్చు. బార్ కూడా ఉంది, మీరు బార్ దగ్గర తీసుకోవచ్చు. మనకు కాల్ చేస్తే మనకి సర్వీస్ చేస్తారు. కాన్ఫరెన్స్ హాల్ ఉంది, దాన్ని బట్టి అది ఫెస్టివల్స్ ఏదైనా ఆర్గనైజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఒకసారి కాన్ఫరెన్స్ హాల్ చూపిస్తారా? అలాగే ఇది మనం గెస్ట్ సీటింగ్ ఏరియా అనమాట. సోఫా అంటే లైక్ మనం రూమ్ బుక్ చేయడానికి వస్తాం కదా, వెయిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి గెస్ట్ అనేది ఇబ్బంది పడకుండా సౌకర్యంగా ఉండేలా మనకి సీటింగ్ అనేది పెట్టారు. ప్లస్ మనం టీవీ కూడా చూడొచ్చు అన్నమాట. రండి, కాన్ఫరెన్స్ హాల్ వెళ్దాం. ఓకే, మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. అది ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ అన్నాం కదా, అది చూద్దాం రండి. బాగుంది, కాన్ఫరెన్స్ హాల్ చాలా బాగుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఆఫ్ మెంబర్స్ రాగలరా? ఎంతమంది? 150 కెపాసిటీ అండి. ఓన్లీ 150? 150 కెపాసిటీ, 200 వరకు కూర్చోవచ్చు. ఫ్రీగా ఉంటుంది, 150 ఫ్రీ ఉంటుంది, 200 అడ్జస్ట్. తర్వాత రూమ్ కి బ్రైట్ కి మ్యారేజ్ గురించి ఇది వాళ్ళు వస్తువులు పెట్టుకోవడానికి ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా కూడా మీకు అడ్వైజ్ వాష్రూమ్స్ ఇచ్చారు. హ్యాండ్ వాష్. ఇక్కడ మీకు డైనింగ్ హాల్ ఇటువైపు ఇచ్చారు. ఓకే, డైనింగ్ హాల్ బయటకు వచ్చింది. డైనింగ్ హాల్ మీకు హ్యాండ్ వాష్ వేరే స్పేషియస్కి ఇచ్చారు. తర్వాత మీకు స్టేర్ కేస్ కూడా ఇది అంటే రెండు ఫ్రీగా ఇవ్వడానికి లిఫ్ట్ అవుతుంది, స్టేర్ స్టెప్స్ ఇచ్చారు. ఓకే, అంటే స్టేర్ కేస్ అంటే ఫ్రీ మూమెంట్ అంతా ఒక కన్వీన్స్ అవ్వకుండా. ఓకే, పైకి వచ్చే లిఫ్ట్ నుంచి వస్తారు, కిందకి వెళ్ళాలి, మెట్లు వచ్చారు. ఓకే, పైకి వచ్చే వాళ్ళు లిఫ్ట్ నుంచి వస్తారు, లిఫ్ట్ నుంచి ఇలా రావచ్చు. ఇటు పక్క మీకు లిఫ్ట్ నుంచి ఫెసిలిటీ ఇచ్చారు. ఓకే, మీకు ఇలా రూమ్స్ నుంచి కూడా మీకు ఒక వే ఇచ్చారు. రూమ్స్ వైపు నుంచి ఇటువైపు నుంచి అంటే రూమ్స్ వాళ్ళు ఈజీగా ఇటువైపు రూమ్స్ నుంచి
ఓకే, ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోవచ్చు. లేదంటే రూమ్స్ లాగా ఓన్లీ హాల్ తీసుకుంటే హాల్ వరకు ఇలాగా ఓకే, ఓన్లీ హాల్ అంటే బుక్ చేసుకుంటే ఇట్లాగా రూమ్స్ నుంచి బుక్ చేసుకుంటే ఇట్లా లోపలికి అంటే ఈ కాంపౌండ్ అంటే ఏ రీతిగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఫంక్షన్స్ ఉపయోగించుకోవచ్చు, మ్యారేజ్కి ప్లస్ బర్త్డే పార్టీస్కి. దీనికి కాస్ట్ అంటే ఎలా ఉంటుంది? కాస్ట్ 6 hours 18,000 ఇచ్చారండి. 18,000 విత్ ఏసీ. అంటే బయట హౌస్ ఎలా వస్తాయంటే ఓన్లీ హాల్ చార్జెస్ వేరే ఇస్తారు, ఏసీ చార్జెస్ వేరే ఇస్తారు. కానీ ఇందులో ఇన్క్లూడ్ ఉంటుంది. అటాచ్ ఎలిజిబిలిటీ ఏమున్నాయో అవన్నీ కలిపి ఒకే ఛార్జ్లో ఉండిపోతుంది 6 hours. సరే 6 hours అయిన తర్వాత మీకు టారిఫ్ చేంజ్ ఉంటుంది, అది డబుల్ అవుతుంది హౌస్ బట్టి. చాలా బాగుంది, మంచి ఫెసిలిటీ ఇచ్చారు. ఇంకో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బార్ వెళ్దాం. షూర్. ఫస్ట్ ఫ్లోర్లో మనం స్టేర్కేస్ నుంచి వెళ్దాం. స్టేర్కేస్ ఫెసిలిటీ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఓకే, ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా పెట్టారు. బాగా ఇచ్చారు, పేషెంట్స్ ఇచ్చారు. స్టెప్స్ కూడా ఈజీ స్టెప్స్ ఇచ్చారు. బాగుంది, దిగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎక్కడానికి కష్టపడాలి. అంటే సరదాగా మెట్లు పెంచి దిగి వెళ్దాం అనుకున్న వాళ్ళు కష్టపడాలంట, అంతే కదా. ఓకే, ఏసీ బార్. లైక్ మనకి ఆల్ఫా వారికి నాన్ ఆల్ఫా కలిపి అన్నీ ఉంటాయి. అంటే మీకు బ్రాండ్ వీళ్ళు అన్ని లిక్కర్ రెండు ఇస్తారు. వాటి కాస్ట్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే నేను నోటలో నేను ఇంటర్న్షిప్ చేశాను, అంత కాదు, అందులో మామూలు బార్స్ ఉన్నాయి కదా, బార్స్ ఉన్న కాస్ట్ జల్ది ఒకటే ఉంటుంది. సారా కాస్ట్ ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది, ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది. 3 స్టార్ రేటింగ్లోనే ఉంటుంది. 3 స్టార్ రేటింగ్లో. ఓకే, అంతా బయట పద్ధతిలో బాగా రీజనబుల్గా ఉంటుంది. స్టేషన్స్ బాగా వైజాగ్ కూడా స్టేషన్స్ బాగా. బాగుంది. 6 టేబుల్ 110 రూపీస్. చాలా రీజనబుల్గా ఉంది. 6 టేబుల్ 110 రూపీస్ అంటే. అవును సార్, చెప్పండి, చాలా రీజనబుల్గా ఉంటుంది కాస్ట్. బ్లెండెడ్ స్ప్రైట్ 180, స్టెర్లింగ్ B7 170, స్కాచ్ GST VAT 69%. ఇంట్రెస్ట్ అది కాస్ట్ చెప్పేది. అంటే టాప్ బాటమ్ అన్నీ ఉంటాయి.
జాన్సన్ ఇది కూడా మంచి బ్రాండ్ ఐటమ్స్. చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇప్పుడు మనము సూట్ రూమ్ ఇంటర్ కనెక్టింగ్ చూపిస్తాను. ఆన్ చేయండి వీడియో. ఓకే, ఓకే. ఇప్పుడు చాలా బాగుంది. స్పేషియస్ వ్యూ, బీచ్ ఫేసింగ్ బాగా ఎక్సలెంట్ వ్యూ. అదిరిపోయింది. నాకు తెలిసి 3,500 ఉంటుందండి టారిఫ్ వచ్చేసి కదా. 3,500 4,500 4 కంటే ఈజీగా 4 మెంబర్స్ ఆపరేట్ చేయొచ్చు. 4 ఫ్యామిలీ రావచ్చు. 4 ఫ్యామిలీ ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కూడా వేస్తారు. హైలైట్గా కనబడుతుంది బీచ్ ఇక్కడ. బీచ్ అనేది బాగుంటుంది. అంటే బ్యాక్ సైడ్ ప్రాబ్లం ఉంటే రాత్రులు పురుగులు పడిపోతుంది. రండి ఇంకో రూమ్ చూద్దాం. ప్లస్ ఈ ఎక్సలెంట్ చూసారా, ఈ బెడ్ చూసారా ఎంత ఎక్సలెంట్. హౌస్ కీపింగ్ వాళ్ళ ఎక్సలెంట్ బెడ్ మేకింగ్ అంటే చూసారా ఎంత బాగా చేశారు వాళ్ళు. ఈ టవల్ ఫోల్డింగ్, ఆ బెడ్ మేకింగ్ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఈ బెడ్ కూడా చూడండి, సేమే కానీ చాలా బాగుంది కదా. వాష్రూమ్ కూడా చూద్దాం. చూడండి, గెస్ట్ వాష్రూమ్ అనేది చాలా బాగుంది చూసారా, ఎంత ఎక్సలెంట్గా వచ్చింది వాష్రూమ్ అనేది. ప్రైవసీ గ్లాస్ కూడా ఉంది ఇక్కడ. వాష్రూమ్ బాతింగ్ చేసిన ప్రైవసీ గ్లాస్ కూడా ఉంది చూసారా. ఈ గ్లాస్ని మనం ఇక్కడ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఇలా చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మూవబుల్ గ్లాస్ అనమాట, ప్రైవసీ గ్లాస్ ఇది. ఓకేనా. ఏసీ సెంటర్ ఏసీ. ఇప్పుడు మనం సూట్ రూమ్ చూద్దాం అనేది ఎట్లా బాగుంటుంది అనేది. చూసారు కదా, ఇది స్వీట్ రూమ్ అనమాట. స్వీట్ రూమ్ ఇది చాలా బాగుంది. ఇక్కడ హాల్ అనేది సెపరేట్ వచ్చింది, బెడ్రూమ్ అనేది సెపరేట్ వస్తుంది. హాల్కి ఇది వాష్రూమ్ వస్తుంది. ఓకే, మీరు చెప్పండి. హాల్కి ఇది వాష్రూమ్ వస్తుంది. సెపరేట్ హాల్ విత్ వ్యూ ఉంటుంది. ఇది కూడా సేఫ్ వ్యూ, ఇంకా బెస్ట్ వ్యూ ఉంటుంది. ఓకే, లుమ్ని పార్క్ డైరెక్ట్ గా కనబడుతుంది. ట్రాఫిక్ కనబడుతుంది. పార్క్ ఫేసింగ్ అన్నమాట. తర్వాత ఇది బెడ్రూమ్కి వస్తుంది. ఓకే, ఓకే. బెడ్రూమ్ అనేది హాల్ సెపరేట్ చేస్తారు. ఇది వాష్రూమ్, ఇది కనెక్టింగ్ వాష్రూమ్ బెడ్రూమ్ కి కనెక్టెడ్ వాష్రూమ్. ఇది కర్టెన్స్ కూడా 2 టైప్స్ కర్టెన్స్ ఇస్తారు దీనికి. ఓకే, ఇది 1 కర్టెన్, ఇది సెకండ్ కర్టెన్ వస్తుంది. ఇది కూడా సేమ్ విత్ గుడ్ వ్యూ వస్తుంది. వ్యూ లుమ్ని పార్క్ వ్యూ అన్నమాట. 2 రూమ్స్ కి టీవీ అటాచ్ ఉంటుంది. అన్ని 2 రూమ్స్ కి 2 టీవీ ఉంటుంది. 2 రూమ్స్ కి వేరే డబుల్ బెడ్. అది హాల్లో టీవీ అటాచ్ ఉంటుంది, బెడ్రూమ్ లో కూడా టీవీ అటాచ్. స్ట్రైట్ కనబడుతుంది. ఇక్కడ నుంచి లుంబిని పార్క్ పూర్తి కనబడుతుంది. అలాగే బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది.
ఓకే, ఇంకొక రూమ్ చూద్దాం. ప్లీజ్. అది రాదు. ఓకే, ఇది ఇంటర్ కనెక్ట్, ఇది ఎగ్జిక్యూటివ్ రూమ్. ఎగ్జిక్యూటివ్ రూమ్. ఓకే, ఇది ఎగ్జిక్యూటివ్ రూమ్. ఇది ఎగ్జిక్యూటివ్ రూమ్ అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్. అండ్ కబోర్డ్స్ చూసారా? కబోర్డ్స్ ఇచ్చారు చూసారా? న్యాచురల్ టేక్ కబోర్డ్స్ ఇచ్చారు. లోపల కూడా ఎక్స్పెరిమెంట్ ఉంది కబోర్డ్ అనేది చూసారా? ఇది హ్యాంగర్స్ మన అవన్నీ తగిలించుకోవడానికి. ఇది అంటే లైక్ స్టవ్ బాక్స్, టవల్స్, లైక్ పౌడర్స్, దువ్వెన, అలా ఫోమ్ అన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇది లైక్ మనకి షర్ట్ హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది హ్యాంగింగ్ సైడ్ కూడా వచ్చేసారు. ఇది హ్యాంగర్ అన్ని తగిలించుకోవడం. దీనిలో మనకి రగ్గు కూడా అలా ఇచ్చారనమాట. రగ్గు కూడా ఇచ్చారు మనకి. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. అంబియన్స్ చూస్తేనే తెలుస్తుంది కదా, యాత్రా నివాస్కి వద్దాం. ప్లస్ ఈ అంబియన్స్ చాలా బాగుంది. యాత్రా నివాస్ ఎక్కడుందంటే మన అప్పుగారు రోడ్లో ఉంది. మీకు అప్పుగారి బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట యాత్రా నివాస్ అనేది. యాత్రా నివాస్కి వద్దాం, ఎక్సలెంట్గా ఉందాం. ప్లస్ లగ్జరీ హోటల్ అనేది యాత్రా నివాస్. రండి సార్, నెక్స్ట్ నుంచి చూద్దాం.